మనసులో ఇలా ఫ్లాష్ అవుతూ ఉంటుంది. అంత చక్కటి మూవీని మాకు అందించారు సార్. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇటు వచ్చేయండి సార్. మీరు ముందు ఉండాలి సార్, మీకు లేదంటే కనిపించరు. హై ప్రాబ్లం. తెలంగాణ రిలీజ్ ఉంటే మళ్ళీ కూడా రిలీజ్ రెడీ అయ్యింది. సో విషయవరుడు ఒక బ్లాక్ డస్ట్ నుంచి ఒక టాప్ ప్రైజ్ కోరుకుంటూ అలాగే ఈ సినిమా ద్వారా మిగతా తారా వాళ్ళందరికీ కూడా ఎలా తెలియజేస్తూ ఈ చిత్రం మీరు అనౌన్స్ చేస్తారు. రిలీజ్ అంటే సినిమా కూడా సమ్మర్లో రిలీజ్ అయ్యాక ఏ సినిమాలు వేస్తా ఉంటే రన్నింగ్ లో లేకుండా లేదు మనం. సో చాలా బిజీగా సినిమాలు చేస్తున్నాం. మొత్తం టెక్నీషియన్స్ కి క్రూకి కాస్టింగ్ అందరూ కూడా అభినందన వస్తుంది. చాలా కష్టపడుతుంది. ఇంకొకటి బ్యాక్ సీట్ కాబట్టి అది ఇంకా కష్టం. ఎందుకంటే మంచి అర్థం. అందుకే ఎంత వ్యవసాయం చెప్పినట్టుగా అది సినిమా కోసం ఇక్కడ ఉంటుంది. ఈ సినిమా సినిమా కోసం సినిమా కొంచెం ఏ మార్పు లేకుండా రెగ్యులర్ గా ఫిల్మ్ తీసి డ్రామాలు సపోర్ట్ చేసే వ్యక్తి మన మహేష్ బాబు గారి. సక్సెస్ ఒక్కటి వస్తే వ్యక్తి అవసరం లేదు. ఈ సినిమా సంవత్సరం కూడా కూడా మంచి కాస్టింగ్ చూసాము ట్రైలర్ లో. ఏమి కూడా ఒక సినిమా సినిమా హిట్ అవుతుంది విషయంతో మహేష్ బాబు కలిసి మార్నింగ్ సినిమా రిలీజ్. నెక్స్ట్ ఈ సినిమా రిలీజ్ మిత్రులకి చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. సముద్రం మే 30న రిలీజ్ అవుతుంది. ఈ చిత్రాన్ని సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రేక్షక దేవుడిని. ఈ చిత్రాన్ని సూరజ్ నా బెస్ట్ ఫ్రెండ్ రమాకాంత్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఫ్యూచర్ లో బ్రతికిందో కాదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రమాకాంత్ శ్రీకాంత్ ఇట్లా ఎంతో సక్సెస్ అయిన హీరోలు ఉన్నారు. అలాగే కూడా మంచి హీరో కావాలని గా కోరుకుంటున్నాను. నమస్కారాలు. మీడియా సోదరులందరికీ నమస్కారాలు. ఈ రోజు సంగీతం కోసమే ఎంతో బాగా చేసినట్టుగా చూపిస్తా. ఇది సోమరాజ్ సినిమా రమాకాంత్ సినిమా అన్నట్టుగా అది వచ్చేసే సీన్లు మంచి తెచ్చుకొని సినిమా ఇండస్ట్రీలో రమాకాంత్ అన్న మంచి పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎంతమంది వస్తున్నారు. ఎంతో మంది మొత్తం హీరోలు ఎంకరేజ్ చేశారు.
అలాగే సోదరు రమాకాంత్ కూడా ఎంకరేజ్ చేసి ఈ సినిమా తీసిన నిర్మాతలకు దర్శకులు నా మిత్రులు నగేష్ గారికి మంచి పేరు గొప్ప పేరు రావాలని ఈ సినిమా ఇంకా 10 సినిమాలు ఇదే నిర్మాత ఇదే కాంబినేషన్ లో ఇదే కెమెరామెన్లతో ఇదే కట్టుకోవడంతో తీసేసిన గొప్ప స్థాయికి ఈ సినిమా దర్శక నిర్మాతలు హీరోలు ఎదగాలని ఈ టీం ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏమైనా నా మిత్రులు వాసు అతనికి కూడా మంచి తెలంగాణ అందించాడు. అతనికి కూడా శుభాకాంక్షలు. నగేష్ గారికి మిత్రుడు రమాకాంత్ నా సోదరుడు నా తమ్ముడు ఇంత సినిమా ఎక్కువ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాగే కొత్త సినిమాలు కొత్త నిర్మాత ఇండస్ట్రీకి వచ్చి మంచి మంచి సినిమాలు తీయాలని ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు అందరూ చిన్నదైనా నిర్మాణం చేసి ప్రజలకు పేదలు దొరికే విధంగా వాళ్ళ అభివృద్ధిలోకి వచ్చే విధంగా సినిమా ఇండస్ట్రీని నమ్ముకుని పెట్టుకునే కళాకారులు ఇళ్లలో ఆనందాలు అందజేయాలి. సమాజానికి దీపాలిస్తుంది కాదు సినిమా లేట్ వేయాలని ఆ మాటల్లో మాత్రాలు ఉంటాయి. అలాగే తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారు శతచిత్ర నిర్మాత మరియు ప్రొడ్యూసర్ మేడం గారు మా పేరు కీర్తన గారికి, అలాగే హీరో రమాకాంత్ మంచి మూవీ చేశారు. ఇది బ్రహ్మపుత్రం లాగా మంచి అంటే అది ఎంత హిట్ నాకు అంతలేదు. అలాగే మంచి ఐడెంటిఫికేషన్ మంచి అవార్డ్స్ సాధించాలని కోరుకుంటాను. తర్వాత మహేష్ గారు సినిమా పెట్టిన ఫ్యాషన్ తో నాకు తెలిసి అవుట్ ఆఫ్ ఉంటారు ఇండస్ట్రీకి ఎక్కడ ఎట్లా ఉంటాయి అక్కడి నుంచి సినిమా మీద ఫ్యాషన్ తో సినిమా ఇండస్ట్రీకి వచ్చారు. అలాగే ఈ సినిమా పెద్ద విషయం దీంట్లో చాలా మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు నాకు. మ్యూజిక్ డైరెక్టర్ సుభాష్ కూడా నాకు మంచి పరిచయం. అలా హిందీ యాక్టర్స్ తో ఈ సినిమా మంచి టేకింగ్ ఉంది. దీంట్లో మంచి సాంగ్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. వీలైతే కుదిరితే మనం పార్టీ రెడీ అంటే నెక్స్ట్ వీక్ చూస్తానండి. కుదిరితే ఫిబ్రవరి కూడా ఒకసారి పెడతాను. అంటే ఆల్రెడీ మనం డేట్ రెడీ చేశాను కాబట్టి ఆ డేట్ ఫెసిలిటీ మనలో కూడా సినిమా చాలా రెడీ చూస్తాను. సో వన్స్ అగైన్ ఇక్కడ ఫైట్స్ అవి బాగున్నాయి. ఎందుకంటే ఫస్ట్ సినిమా అనేది ఫస్ట్ సినిమా నిజంగా న్యూ పర్సన్స్ మనం ఎంకరేజ్ చేయాలి. అలాగే కీర్తన తల్లి నువ్వే పడుతున్నా. ఎందుకంటే ప్రొడ్యూసర్ అనేది నిజంగా సముద్రుడు ఒక న్యూ హీరో తోటి ఆ అమ్మాయి అదే ఈ లెవెల్ కలిపినప్పటికీ కూడా ఈ కలయికలో ఒక డైరెక్టర్ దాన్ని స్క్రీన్ మీద ఎక్కించడం అనేది ఇట్స్ నాట్ ఆర్డినరీ థింగ్. మనం ఏదో మీడియాలో మాట్లాడేసుకుంటున్నాం అది ఇది అవి పంపించేసుకుంటున్నాం అని. నేను మొన్న ఒక సినిమా రిలీజ్ చేస్తే రాజారామయ్య నాయుడు గారు చివరికి క్లూర్ దగ్గర అసలు న్యూస్ కూడా పడుతున్నాయి. అలాంటి సిచ్యువేషన్స్ మనకున్నాయి. నిజం మాట్లాడుతున్నాయి. ఎంత జాగ్రత్తగా డైరెక్టర్ తీస్తే నచ్చితే పెద్ద సినిమాలకి రావట్లేదు. అలాంటి సిచ్యువేషన్స్ మనకు ఉన్నప్పుడు ఈ సముద్రం లాంటి మాస్ టైటిల్ పెట్టి రమాకాంత్ ఇంట్రడ్యూస్ అవుతూ మన కీర్తన చిన్న పడ్డది మరి ప్రొడ్యూసర్ వీళ్ళింతమంది దీనికి పెట్టుబడి పెట్టి ఈ సినిమా తీయటం ఒకే అయితే నగేష్ నాగరాజ్ కోసం అంటే మనం మీడియా ఉంటేనే ఇవన్నీ మనం బయట వెళ్ళేది. ఎందుకంటే ఒక టాలెంట్ గానీ విజయం గానీ అపజయం గానీ వెళ్ళేది మీ ద్వారానే వెళ్తుంది. ఎందుకంటే నేను లాస్ట్ లో మాట్లాడమన్నాను మార్చి నా పోస్ట్ గురించి కూర్చోబెట్టినా వీళ్ళు బాబు లేదు లేదు మాకు ఒక పని ఉంది నేను మధ్యలో నేను తీసుకున్నాను. నగేష్ నాగరాజ్ వచ్చేటప్పటికి ఈయన శ్రీకంఠనారాయణ స్వామి అని మంచి కాస్టింగ్ బ్యూటిఫుల్ కాస్టింగ్. ఆ రోజు సిఎస్ రావు గారు ఇప్పటికి ఎలా తెలుసో తెలియదు సగం తీసి ఆయన చేయడం పెట్టారు సినిమా. బట్ సత్యనారాయణ స్వామి మమకారంతో ఆ సినిమా ఆయన స్టార్ట్ చేశారు. ఆ రోజు ఈ నగేష్ ఆ దగ్గరికి వచ్చి అన్నయ్య నువ్వు ఏం చేస్తావో తెలియదు ఈ సినిమాని ఫినిష్ చేయాలి. ఏది మన కాల్స్ వెళ్ళిపోయాడా
ఈ సినిమా ఫినిష్ చేయాలి. ఇది ఆర్ఎఫ్సీలో ఉంది. ఎందుకంటే ఇది ఆ సినిమా దేవుడి గెటప్‌లన్నీని రకరకాలుగా ఉంటది. కంటిన్యూయేషన్ ఏమాత్రం తేడా వచ్చినా చాలా ఇబ్బంది. అలాంటి సినిమాని నగేష్ నాగదాసి డీల్ చేశాడు. ఆ రోజు మేము 2,5,00,00,000, 3,00,00,000 మేము చాలా రిస్క్ తీసుకున్నాం. ఓ 10, 15 ప్రింట్లు వేస్తే చాలంట. ఆ రోజు ప్రింట్ ఈరోజు ట్యూబ్లు ఇవన్నీ వచ్చేసాయి. ఆ రోజు మేము 100 ప్రింట్లు తీసాం దాన్ని. దానికి ఆ సినిమాకి అంతా రికమెండేషన్స్ మా ఏరియాకి ఇగో వీళ్ళు మినిస్టర్లు వాళ్ళు అంత క్రేజీ అయిన సినిమాని నగేష్ తీశాడు. అది ఒప్పించాడు. ఆ తర్వాతన ఎవరు మిస్ యూనివర్స్ ఎవరిలో పెట్టి ఒక తీశారు. దాంట్లో కూడా 4, 5 అది మొత్తం సత్యనారాయణ అయితే మొత్తం చేశాను. తర్వాత 4, 5 ఏళ్ళు చేసాం. ఆ తర్వాత ఏదో కొన్ని సినిమాలు చేశాడు. నేను దూరంగానే ఉన్నాను. మీ ఇద్దరం కలవలేదు. మొన్న అనుకోకుండా తలకోన అనే ఒక సినిమా అది మరి దేశ ఒకటి. సరే అయితే ఎన్ని సినిమాలు చేసినప్పటికీ కూడా ముందు తలకోన కోసం చెప్పారు. తలకోన నిజంగా కూడా ఫారెస్ట్ బ్యాక్ లో చేసినట్టున్నారు. సడన్గా సముద్రుడు అని చెప్పాను నేను. సముద్రుడికి అన్నా రేపు ప్రెస్ మీట్ అని అంటే మేము ఏదో ఎక్కడున్నప్పటికీ చెప్తూ ఉంటారు. ఏ సినిమా అయినప్పటికీ కూడా నగేష్ నువ్వు కష్టపడి పనిచేస్తావు. బయట ఒకటి గుర్తుంచుకో, ప్రజలకి ఏం కావాలి అది నువ్వు తీస్తే ఎన్ని సినిమాలు మనం స్టార్ట్ చేసామనేది కదా ఒక్క సినిమా రాలేదు పని చేసేటానికి. ఎందుకంటే ఈరోజు బాగుంటే డైరెక్టర్ ఎక్కడ పోతున్నాను చూసాం. తనకు మంచి టైట్లు ఎందుకంటే నీకు ఖచ్చితంగా మంచి విజయాలు రేపొద్దున ఇస్తుంది అనుకున్నాను. మరి నాకు దానికి ఉన్న తెలియదు. ఇక్కడైతే మాత్రం ఇప్పుడు నేను చూసినటువంటి ఈ ఆ విజువల్స్ ని మనం చూసాం, మీరు చూశారు, మీడియాలో రేపొద్దున మీరు ప్రసారం చేస్తారు. బాగున్నాయి. ఇది మానసిక ఉన్నాయి. రమాకాంత్ కూడా ఇది మంచి జరగాలని ఈ మకేతం చింత ఉంది. ప్రొడ్యూసర్ కి మంచి జరగాలని ఇప్పుడు మరి మీరు సినిమాలు కూడా చూసుకోండి. ఎందుకంటే ఏ సినిమాలు ఏంటో లేకుండా ఏమో చేసే సినిమాలు థియేటర్లు వెళ్ళడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే థియేటర్లు ఇస్తున్నారు. మన సినిమాకి జనం వచ్చేలాగా ఏ పబ్లిసిటీలు ఇవన్నీ కూడా చేసి మనం తీసుకుని వెళ్తే అప్పుడు అది ప్రజలు రావడం జరుగుతుంది. సో నగేష్ నీకు వన్స్ అగైన్ నేను ఏం చెప్తున్నా ఖచ్చితంగా నేను సముద్రంలోకి వచ్చాను. ఈ సినిమా బాగా ఆడాలని, నగేష్ మంచి సినిమా తీయాలని, అలాగే కీర్తనకి మంచి కప్పులు రావాలని రమాకాంత్ నువ్వు కొంచెం అది ఇది ఫిక్సర్ మ్యాన్ బ్యాక్ డ్రాప్ లో ఉంది. ఎందుకంటే మనం చెప్పింది అది ట్రైలర్ చూసి చెప్పమన్నారు. మాస్ గా ఉన్నావు, కరెక్ట్ ఉన్నావు. నీకు ఖచ్చితంగా మంచి జరగాలని మేము కోరుకుంటున్నాం. మీడియా పాపం ఎంతమంది మీడియా రియల్లీ మీడియా రిప్రజెంట్ చేయాలంటే ఒక సముద్రం లాంటి ఈ సినిమాకి మీరు ఎంతమంది రావటం ఫస్ట్ నేను చెప్తున్నా. ఫస్ట్ కంగ్రాచులేషన్ చెప్తున్నా అందరికీ. మీరే మనకి నిజమైన సోదరులు. ఎందుకంటే ఈయనబాబు అంటే కొంచెం స్టైలిష్ ఎంత మీడియా అని వీళ్ళందరినీ పెట్టి మీరు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా మీరందరూ ఇలాంటి సినిమాలకు ఎంకరేజ్ చేయడం వల్ల ఏమో దాని పబ్లిసిటీ ఖర్చు విపరీతం అయిపోతుంది. ఒక ఒక చిన్న సినిమా పబ్లిసిటీ ₹1,00,00,000 అవుతుంది ఈరోజు. ఎందుకంటే సోషల్ మీడియా కూడా బాగా పెరిగిపోయింది. అలాంటప్పుడు మీ చేతి ద్వారా ఖచ్చితంగా ఇలాంటి సినిమాలు ఆడితే ఎంతో మంది బాగుంటారు. కీర్తన కూడా సినిమా తీద్ది, రమాకాంతం కూడా చేస్తాడు, మా వాడు డైరెక్టర్ ఇంకా అప్డేట్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో మీడియాకి థ్యాంక్స్ చెప్తూ ఇతర సోదరులకు చెప్తూ ఈ సినిమా బాగా ఆడాలని మౌనిక నువ్వు కూడా బాగా చెప్పు. అందరూ కూడా మంచి పెద్ద యాంకర్ అంట అడ్వాన్స్ విషయం చెప్తున్నాను. అందుకని నువ్వు బాగా కీర్తన ప్రొడక్షన్ కి కంపల్సరీగా ఆడాలని డబ్బులు రావాలని కోరుకుంటున్నాను. అసలు ఎంత కష్టపడతారంటే అంత కష్టపడతారు. అసలు అన్నకు మంచి జరగాలని కోరుకుంటూ నేను ఈ సినిమా ముగిస్తున్నాను. వచ్చాను. ఈ సినిమా గురించి ఇందులో చాలా మంది యాక్ట్ చేశాను. నేను కూడా చేశాను. సినిమా మొత్తం చాలా తీశారు. సినిమా అంత క్వాలిటీ వస్తుంది. మీరు చాలా కష్టపడి ఇచ్చిన డబ్బులని ఎక్కువ ప్రయత్నం చూపించారు. ఒక మంచి
ఇంకా ర్యాంకింగ్ సృష్టించగలరని ఆశిస్తున్నాను. ఈ చిత్రంలో నేను చాలా మంది మంచి మంచి ఆర్టిస్టులు అందరూ యాక్ట్ చేశారు. సినిమా కూడా ఫిషర్స్ మీద అంటే చేపలు పెట్టే వాళ్ళ మీద చాలా మంచి కాన్సెప్ట్ ఇంతవరకు రాలేదు తెలుగు ఫీల్డ్ లో. ఇది కొత్తగా ఉంటుంది. మీ అందరికీ నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను. ఈ చిత్రం విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అపూర్వమైన అవకాశం ఇచ్చిన దినేష్ గారికి, రమాకాంత్ గారికి, సోము గారికి, అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ తెలుసు. మరి ఈ సముద్రుడు మూవీ కూడా చాలా ఎమోషన్ గా, చాలా మాస్ గా, ఆ, అద్భుతంగా ఉందండి. సాంగ్స్ కూడా బాగున్నాయి. మన రమాకాంత్ గారు ఇందాక సముద్రం గారు చెప్పినట్టు కాంతితో ఉన్న పేర్లందరూ ఎంత పెద్ద హీరోలు అయ్యారో అందరికీ తెలుసు. అలాగే రమాకాంత్ గారు కూడా పెద్ద మాస్ హీరో కావాలని ఆ, నేను దేవుడిని ఆయనకి దీవిస్తున్నాను. చిన్న ఆడి వారికి కీర్తన బాబాకి మంచి డబ్బులు కావాలని, అలాగే రమేష్ నాగరాజ్ గారికి ఈ సినిమాతో మంచి మాట్లాడే పేరు రావాలని కోరుకుంటూ అందరికీ థ్యాంక్స్ అండి. చేశారు. ఇంకా ప్రొడ్యూసర్స్ చాలా మంది చేశారు. సో మూవీ సక్సెస్ఫుల్ కావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నాగేష్ గారు కూడా వచ్చి కలిసి మాట్లాడుతున్నారు. ఈ సినిమా మనకు బాగుపడుతుందని చెప్పేసి కొంత డైలాగ్స్ కూడా చెప్తే నాకు మంచిగా అనుకుంటున్నాం. అందువల్ల నేను కూడా ముందుకెళ్ళి రమాకాంత్ గారితో మాకు ఒక ఫిల్మ్ చేయాలని చెప్పేసి మన డైరెక్టర్ గారు నాగేష్ గారికి సినిమా తీసామని చెప్పేసి ఆ విధంగా ముందుకెళ్ళి మూడు కృషి మేము చేశామండి. సినిమా కొంచెం చెప్పేసి ఆశిస్తున్నాను. వచ్చాను ఎందుకంటే సినిమాలు ముందుగా నువ్వు ఉంటుంది జనాలకు తీసుకెళ్ళాలని, జనాలకు తీసుకెళ్తేనే పెద్ద సినిమా అవుతుంది. నువ్వు ఏం చేసినా కానీ ముందు నువ్వు ఉంటుంది ఏం చేయాలన్నా, సినిమా చేయాలన్నా, లాభాలన్నా వాళ్ళే పెద్దగా సుమన్ గారు, శ్రావణ, రమేష్ మరియు చాలా బాగా చేశారు. మనం ముఖ్యంగా సోషల్ పెద్ద క్యారెక్టర్ పెద్ద క్యారెక్టర్ సాంగ్స్ చూడండి, అమ్మాయికి యాక్సిడెంట్స్ చూడండి, అమ్మాయి వాటర్ తాగడం చూడండి, బయట చాలా చక్కగా వచ్చాము. అక్కడ నాకు ఇద్దరు ఐదారు సినిమాలు ఇద్దరు సాయంత్రం బిస్కెట్లు చేసి ఆ బిస్కెట్ లో డైరెక్టర్ చాలా కష్టపడి ఎందుకంటే ఇంత కష్టపడి సినిమా జనాలు పూర్తియాలంటే ముందుగా మాట్లాడుతున్నాను. ఎందుకంటే అందరికీ కూడా నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇక కీర్తన ప్రొడక్షన్స్ సినిమా ఈ సినిమా గురించి ఫస్ట్ కంటెంట్ అనేది ఒక 2 ముక్కల్లో చెప్పాలండి. ఒక 2 నెలలు నేను సంవత్సరం పాటు ఒకటిపై 6 లేకపోయేసరికి పంచడాలు చేయడం ప్రతి ఒక్కరు హెల్ప్ చేసుకొని సహాయం చేసుకొని కావాలి. కాకపోతే చాలా మంది ఇక్కడ తెలియని విషయం ఏంటంటే ఫిషర్మెన్స్ మత్స్యకారులు ఈ ప్రపంచంలో చాలా మంది తెలియదు. ఉద్యోగం వచ్చిన 10 గంటల తర్వాత వెళ్ళారు. తెలియదు ఎంతమంది వస్తున్నారో చాలా మందికి లెక్కలేదు.
ఈ ఏంటంటే సోలో ఫిషన్ అంటే ఒక చిన్న కంటెంట్ అండి దానికి. ఆ క్రీడా ఫిషన్ అంటే చాలా వాల్యూగా అక్కడ ఉన్నప్పుడు ఒక్కొక్క ఫిష్ కి కనీసం లక్షల కోట్ల రూపాయలు వాల్యూ కలుగుతుంది. అలాంటి ఫిష్ ఇండియా వాటర్ లో ఎంత అవుతుంది అని తెలిసి అది చిన్న చిన్న పిల్లలుగా ఇది ఇండియా వాటర్ లోకి వచ్చినప్పుడు ఆ 3-4 months పాటు కనీసం సముద్ర వాటర్ లోకి పడవలు కానీ స్లీపర్ కానీ ఏమీ వెళ్ళడానికి లేదు. వెళ్తే వెళ్తాయి. సో అలాంటి పొల్యూషన్ సడన్ గా వెళ్ళి వేట తప్పితే రోజు ఆరోగ్యం సంపాదించుకొని తినడం తప్పితే వేరే గ్యాస్ లేదు. అలాంటి వెళ్ళవుతారు. ఈ విధంగా ఏ లేకుండా వెళ్ళడానికి వెళ్ళకపోతే వాళ్ళు తరం కాదేంటి, వాళ్ళు తెలుగుదేశం ఆరోగ్యం ఏంటి, అంత దేశం తర్వాత ఊళ్ళో ముస్లింలు కూడా యంగ్స్టర్స్ బాగా వేసి అందరూ ఆత్మహత్యలు పరుచుకుంటారు వ్యవస్థలో. అలాంటి మంచి సెంటిమెంట్ తోటి దీనికి అధిగమించి తీరా కృషి చేయకపోయినకి వెళ్ళాల్సి వచ్చేసి ఈ విధంగా లేకుండా చేస్తే దాని హీరో బ్యాంక్ ఏ విధంగా విముక్కున్నారు, ఏ జరిగింది ఆ రోజు బ్యాంక్ ఇది బేసిక్ కంటెంట్ ఒక మూవీ. సో చక్కని బాగా ఉందండి. కానీ తీసే ప్రవేశం వచ్చేసరికి చేయొచ్చు. కొన్ని సినిమాలు వచ్చాయి పేరు చెప్పదలుచుకుని. సో సముద్రం వెళ్తూ ఒక బోట్ ఉన్నట్టు ఆ బోట్ లో హీరో రొమాన్స్ చేస్తున్నట్టు సాంగ్స్ అవి చేశారు. సో ఇట్స్ ఎక్స్పెన్సివ్. సో కాకుండా సముద్రం దగ్గర 10 కిలోమీటర్లు ఒరిజినల్ పడవలోనే ఒరిజినల్ స్టూడెంట్స్ లోనే ఒరిజినల్ ఫైటర్స్ తీసుకెళ్లి ఫైట్ చేశాం అక్కడ. అది వెళ్ళేటప్పుడు రావడం వల్ల చిన్న చిన్న బోట్లు వెళ్తే దాదాపు ఎంతమంది అయితే అందరూ వామిటింగ్ చేసుకొని వెళ్ళడం కాలిపోతాయి బట్టలు అలవాటు లేదు కదా వాళ్ళకి. సో అంత రిస్క్ చేసి దాన్ని తీసుకున్నాం. దానికి అంత సేఫ్టీ మెజర్స్ కూడా లేవు సరిగ్గా, కొన్ని చోట్ల పర్మిషన్స్ కూడా లేవు. అలాగే మామూలు విషయం కాదు. చెప్పాలంటే టెక్నికల్ గా కానీ 100% హైయెస్ట్ దానివల్ల క్లారిటీ కనిపిస్తుంది మీకు. ఇది చాలా అనుకుంటుంటారు చాలా సినిమాలు 100% ఇది చైనా సినిమా కాదు, చాలా పెద్ద సినిమా. యూనిట్ బడ్జెట్ లో చేసినటువంటి పెద్ద సినిమా 100%. నేను కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను. చాలా మంది చాలా సినిమాలకి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి సినిమా పెట్టాలంటే మీరు రిక్వెస్ట్ కూడా చేయట్లేదు. 100% మీరు చూడాలి. ఎందుకంటే చెప్తున్నారంటే సినిమా వచ్చింది చూడండి. ఈ చూడలేదని చెప్పాలంటే ఎందుకంటే ఫస్ట్ చూపించాడు మాట్లాడాలి గుర్తుంది. అదంతా చూసిన తర్వాత ఈ సినిమా కూడా ఆడకపోతే కొత్త హీరోలు పెద్ద సినిమా చూడడం ఇండస్ట్రీలో మానేయడం దగ్గర సో అంత ఆలోచించగా వచ్చారన్నమాట. సో ఇవన్నీ చేయాలంటే ఫస్ట్ దీనికి దాంట్లో ఏంటంటే అదేమో మనకి చెప్పడానికి బాగా ఉంటుంది కానీ డబ్బులు ఖర్చు పెట్టడానికి తెలుస్తుంది బాగా. ఒక ఫాయిల్ సాల్వ్ చేయడం వల్ల సముద్రాన్ని కొన్ని చేయడం వల్ల దానికి ఆర్టిస్ట్ 70 డైరెక్టర్స్ ఏ ప్రయోజనం కూడా అంత రిచ్ అంత పగరమైన ఉంటుంది. సో దానికి పెట్టాలంటే ఖర్చు వెళ్తా దగ్గర కానీ ఎందుకంటే ఆ టేస్ట్ ఉండాలి. ఏదో సార్ నేను కోట్లు 8 లక్షలు పెడతాను, కోట్లు పెడతాను కూడా అయిపోయింది, నేను ఏదో చేశాను సార్ అనేది అది లేదు. 100% మాకు హీరో కూడా రమ్మని ఆ విషయంలో ఎందుకంటే అంత ఎమోషన్ పడుతున్నా అంటే అతను పడ్డ బాధలు కానీ నష్టాలు కానీ ఏం చేశారు అనేది ఒకసారి అతను మనసులో నుంచి వచ్చేసాను వాళ్ళ అంత ఉంటుంది. కష్టపడ్డది అలాగే చూడడం మా దేవేశ్వర గారు తీసుకురావడం చేయడం ఎక్కడ దానికి అర్థం ఉండదు. మిక్సింగ్ చిన్న సినిమాలు మిక్సింగ్ అర్థం చేసుకుంటే క్వాలిటీ వాట్ ఇస్ ద క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్ అనేది. సో అదంత మంచి సినిమా మంచి కంటెంట్ ఎక్కడ కంప్లీట్ చేస్తాం. ఆర్టిస్ట్ కూడా ప్రతి ఒక్కరు ఎంత సోమన్ గారు అంటే కంప్లీట్ బాగా డైరెక్టర్ అలాగే విలన్. ఎందుకంటే ఆ విలన్స్ లేకపోతే కంటెంట్ ఏమంటే అక్కడ నుంచి అతను కలకత్తా నుంచి వచ్చి ఇక్కడ మన స్టేట్ లో ఉన్నటువంటి వాళ్ళ మీద దాడి చేయాలంటే ఖచ్చితంగా ఆ వ్యాపారం కానీ ఆ ఫిజిక్ కానీ అలాగే ఉండాలి. మన రెగ్యులర్ విలన్స్ అయితే వర్కౌట్ కాదు. అలాగే ఇప్పుడు బాలశ్రీ
టెక్నీషియన్స్ సతీష్ ప్రతి సాంగ్స్ కానీ అన్ని చాలా మంచి సినిమాలు 100% కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను. దీన్ని ఖచ్చితంగా మీరు చూసి తెలియదు. అలాగే మాదిరి సేవ రిలీజ్ అవుతుంది. మా సేవలకు అవసరాలు హీరోయిన్ చేశాం. ఇంకొక అడవి. So, content is entirely different. This content is entirely different. దాన్ని కూడా ఆదరించాలని చెప్పనేసి నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్. ఈ సినిమా మాత్రం డెఫినెట్గా నేను భర్తీలో చెప్పాను. ఇది ఒక పెద్ద స్టార్ హీరో అంటే ఎంత నచ్చుతున్నారో ఎంత క్రెడిట్ పెట్టాలో అంత వ్యక్తి సినిమా ఇది. సో ఈ అబ్బాయి స్టార్ హీరో రిక్వెస్ట్ చేస్తాను. సపోర్ట్ చేయండి. ఈ సినిమా సక్సెస్ అవుతుంది మొత్తం మర్చిపోతే చెప్పాను. నేను కూడా పూర్తిగా హీరోకి సపోర్ట్ చేసి ఈ సినిమాకి ఏం చేయాలో నా కంపెనీ సపోర్ట్ చేస్తాను. నేను అందరూ ముందు స్టూడియో తెలియజేస్తాను. వచ్చినట్టు కారణం ఓన్లీ వేరుబాబు వల్లే ఈ కెమెరాలు ఇంతమంది వీడియో వచ్చారని మొత్తం గర్వంగా చెప్పగలను. ఇక్కడ మాత్రం మా రమేష్ ఉండి సినిమా సీతారెడ్డి గారు భోజనం చేసుకుంటున్నారంటే నగేష్ నాగరాజు అంటే